ఆదేశించాడు. ఎవరు? ప్రొఫెసర్ కేటీ షా అనేటువంటి వ్యక్తి. అర్థమైందా? ప్రొఫెసర్ కేటీ షా ఏమన్నాడు? చెక్స్ issued by banks payable at resources available. అంటే బ్యాంకులు తమ వద్ద నగదు నిల్వలు ఉన్నప్పుడు లేకపోతే వనరులు ఉన్నప్పుడు చెల్లించే చెక్కు లాంటివి ఆదేశిక సూత్రాలు అన్నాడు. బ్యాంకులు తమ వద్ద వనరులు ఉన్నప్పుడు చెల్లించే చెక్కు లాంటివి ఆదేశిక సూత్రాలు అన్నాడు. ఎవరు? ప్రొఫెసర్ కేటీ షా అనేటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ కేటీ షా అనేటువంటి వ్యక్తి. మీకు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేటువంటివి చూసినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలు అనేటువంటివి చూసినప్పుడు, ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు? అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరు? కేఆర్ నారాయణన్. అత్యధిక ఓట్ల శాతంతో గెలుపొందిన వ్యక్తి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. రెండింటిని చూడండి. ఓటింగ్ పర్సెంటేజ్ అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్లో, ఓట్ల శాతంలో ఎక్కువ మెజారిటీ ఎవరికి వచ్చింది అంటే రాజేంద్ర ప్రసాద్. ఓట్లు మాత్రం ఎక్కువగా ఎవరికి వచ్చాయి అంటే కేఆర్ నారాయణన్. ఇప్పుడు ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, చూడండి. ఈ క్రింది ఏ రాష్ట్రపతి అత్యధిక ఓట్ల శాతంతో గెలుపొందాడు? ఎవరు? రాజేంద్ర ప్రసాద్. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మాత్రం ఎవరు అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మాత్రం ఎవరికి ఎక్కువగా వచ్చాయి అంటే రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి. అలా కాకుండా అత్యధిక ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి వ్యక్తి మాత్రం కేఆర్ నారాయణన్ అనేటువంటి వ్యక్తి. ఓటింగ్ అంటే ఓట్లు వేరు, ఓటింగ్ శాతం వేరు, ఓటింగ్ పర్సెంటేజ్ వేరు. అత్యధిక ఓట్ల శాతంతో గెలుపొందినటువంటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు చూద్దాం, కేటీ షా ఎవరి మీద కంటెస్ట్ చేశాడని చెప్తున్నాను? బాబు రాజేంద్ర ప్రసాద్. నేను ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చెప్పినప్పుడు ఆ ఓటింగ్ విధానము వాటి గురించి అక్కడ చెప్పుకుందాం. నెక్స్ట్ది ప్రొఫెసర్ నసీరుద్దీన్, లేకపోతే నాజిరుద్దీన్ అంటారండి. నాజిరుద్దీన్ కాదు, నజీరుద్దీన్. ప్రొఫెసర్ నసీరుద్దీన్, నాజిరుద్దీన్ అనేటువంటి వ్యక్తి. ఇవి ఏమంటాడు అంటే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున చేసుకునేటువంటి ప్రతిజ్ఞల లాంటివి ఇవి అంటాడు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున చేసుకునేటువంటి ప్లెడ్జెస్ లాంటివి. ప్లెడ్జెస్ మేక్స్ ఇన్ న్యూ ఇయర్, ఓపెనింగ్ ఆఫ్ న్యూ ఇయర్ లేకపోతే స్టార్టింగ్ ఆఫ్ న్యూ ఇయర్. అంటే కొత్త సంవత్సరపు ప్రారంభం రోజున చేసుకునేటువంటి ప్రతిజ్ఞల లాంటివి ఇవి అంటాడు. ఏవి అంటే ఆదేశిక సూత్రాలు. అంటే మనము వాటినన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటాం, కానీ ఒకరోజే అనుకుంటాం, కాకపోతే తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతుంది అంటాడు. ఎవరు అంటే నసీరుద్దీన్ అనేటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ నసీరుద్దీన్ కొత్త సంవత్సర ప్రారంభపు రోజున చేసుకునేటువంటి ప్రతిజ్ఞల లాంటివి అంటాడు నసీరుద్దీన్ అనేటువంటి వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
instructions given to governors, instrument of instructions given to governors by 1935 Indian Government Act. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం గవర్నర్లకు ఇష్యూ చేసినటువంటి, గవర్నర్లకు జారీ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఆదేశిక సూత్రాలు అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అనేటువంటి వ్యక్తి. ఏంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టము అనేటువంటిది గవర్నర్స్కి, అంటే అప్పట్లో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉండేవాడు అని చెప్పుకున్నాం మనం. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండేవాడు. ఫైనల్గా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తే ఎవరున్నారు? గవర్నర్ జనరల్ ఉంటాడు. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నాడు. ఆ గవర్నర్ అనేటువంటి వ్యక్తికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏ యాక్టు? 1935 యాక్ట్. అంటే ఈ యాక్ట్ అనేటువంటిది ఈ గవర్నర్స్ అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రజల యొక్క సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మరి 1935 చట్టం అనేటువంటిది అప్పట్లో గవర్నర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఎలాగైతే ఇచ్చిందో రాజ్యాంగం అనేటువంటిది ప్రభుత్వానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. రాజ్యాంగం అనేటువంటిది ప్రభుత్వానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అని ఎవరు చెప్పారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ చూడండి, ఇక్కడ 1935 చట్టం గవర్నర్లకు ఇష్యూ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఆదేశిక సూత్రాలు అన్నాడు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే అర్థం ఏంటి అంటే అప్పట్లో గవర్నర్లకి 1935 చట్టం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇచ్చింది. అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత రాజ్యాంగం అనేటువంటిది రాజ్యానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అప్పట్లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలిచాం వాటిని. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం? ఆదేశిక సూత్రాలు. అప్పట్లో ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎవరికి ఇచ్చారు? గవర్నర్లకు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చారు? రాజ్యానికి ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో గవర్నర్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివే ఇప్పుడు రాజ్యానికి ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు అన్నాడు. ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఓకేనా? బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు గవర్నర్స్ బై 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రిజంబుల్స్ అంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇది టిటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి. టిటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి వెరైటబుల్ సెంటిమెంట్స్ ఆఫ్ డస్ట్బిన్. వెరైటబుల్ సెంటిమెంట్స్ ఆఫ్ డస్ట్బిన్. వెరైటబుల్ సెంటిమెంట్స్ ఆఫ్ డస్ట్బిన్ అంటే వివిధ రకాల సెంటిమెంట్లతో కూడినటువంటి ఒక చెత్త కుండీ లాంటిది ఆదేశిక సూత్రాలు అని విమర్శించాడు. ఎవరు అంటే టిటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి. వివిధ రకాలైనటువంటి సెంటిమెంట్లతో కూడినటువంటి ఒక డస్ట్బిన్ లాంటిది, చెత్త కుండీ లాంటిది, వెరైటబుల్ సెంటిమెంట్స్ ఆఫ్ డస్ట్బిన్ అని ఎవరు క్రిటిసైజ్ చేశాడు అంటే టిటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తి. ఎంసి చాగ్లా అనేటువంటి వ్యక్తి. ఎంసి చాగ్లా అనేటువంటి వ్యక్తి రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఎంసి చాగ్లా అడుగుతూ ఉంటాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసి చాగ్లా చాలా ఇంపార్టెంట్ అండి. ఆదేశిక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే భారతదేశం ఒక భూలోక స్వర్గం అవుతుంది అంటాడు. ఆదేశిక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే భారతదేశం భూలోక స్వర్గం అవుతుంది. హెవెన్ ఇన్ ఎర్త్. ఇండియా
ట్రాన్స్ఫార్మ్స్ లేకపోతే ఇండియా మేక్స్ యాజ్ ఏ హెవెన్ ఇన్ ఎర్త్. ఇండియా ట్రాన్స్ఫార్మ్స్ యాజ్ ఏ హెవెన్ ఇన్ ఎర్త్ అంటే భారతదేశం భూలోక స్వర్గం అవుతుంది. ఎప్పుడు భూలోక స్వర్గం అవుతుంది? ఆదేశిక సూత్రాలను అమలు చేస్తే, ఆదేశిక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే భారతదేశం భూలోక స్వర్గం అవుతుంది అంటాడు. ఎవరు అంటే ఎంసి చాగ్లా అనేటువంటి వ్యక్తి. ఎంసి చాగ్లా అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ది సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. సెటల్వార్డ్ ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఇవి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి, ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రభుత్వాలకి, గవర్నమెంట్స్కి ఒక టార్చ్ లైట్ లాంటివి, కరదీపికలు లాంటివి, టార్చ్ అంటే బీకర్ టార్చెస్ లాంటివి అంటాడండి. బీకర్ టార్చ్ అంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రభుత్వాలకి ఒక టార్చ్ లైట్ల లాంటివి, అంటే వెలుగు చూపించేటువంటివి, దారి చూపించేటువంటివి అని చెప్పడం జరుగుతుంది. బీకర్ టార్చ్ లాంటివి అంటాడు. ఎవరు అంటే సెటిల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకి కరదీపికల లాంటివి అని చెప్పడం జరుగుతుంది. కరదీపికలు లేకపోతే బీకర్ టార్చ్ లాంటివి లేకపోతే టార్చ్ లైట్ లాంటిది, దారి చూపించేటువంటివి అంటాడు. ఎవరు అంటే సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు అంటే సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. భారతదేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరండి? సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకా హెచ్జే కానియా అనేటువంటి వ్యక్తి. హెచ్జే ఫార్మర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి. హెచ్జే కానియా, హరిలాల్ జే కానియా అనేటువంటి వ్యక్తి. హరిలాల్ జే కానియా ఏమంటాడు అంటే ఆదేశిక సూత్రాలని రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను తాత్కాలిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేర్చినటువంటివి ఆదేశిక సూత్రాలు అంటాడు. అంటే ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళకి ఒక ఏదో టెంపరరీ బెనిఫిట్స్ కోసం వీటిని యాడ్ చేయలేదు. పర్మనెంట్ బెనిఫిట్స్ కోసం తాత్కాలిక ప్రయోజనాన్ని ఉద్దేశించి కాకుండా శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశించి చేర్చినటువంటివి ఆదేశిక సూత్రాలు అని చెప్పడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ not only temporary benefits but also పర్మనెంట్ బెనిఫిట్స్. తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ఇవి శాశ్వతమైన ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఉద్దేశించినటువంటివి ఆదేశిక సూత్రాలు అన్నాడు. ఎవరు అంటే హెచ్జే కానియా అనేటువంటి వ్యక్తి. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి తాత్కాలిక ప్రయోజనాన్ని ఉద్దేశించినవి కాదు, ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించినటువంటివి అన్నాడు హెచ్జే కానియా అనేటువంటి వ్యక్తి. హెచ్జే కానియా అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మేనిఫెస్టో ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్. మేనిఫెస్టో ఆఫ్
మేనిఫెస్టో ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్. ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అంటే లక్ష్యాలు, ఆశయాల మేనిఫెస్టో, ఆదేశిక సూత్రాలు అనేటువంటివి. లక్ష్యాలు దానితో పాటు ఆశయాల యొక్క మేనిఫెస్టో అనడం జరిగింది. కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే మేనిఫెస్టో ఆఫ్ ఎయిమ్స్ అండ్ ఆస్పిరేషన్స్, ఆదేశిక సూత్రాలు అనేటువంటివి లక్ష్యాలు, ఆశయాల యొక్క మేనిఫెస్టో, లక్ష్యాలు, ఆశయాల యొక్క మేనిఫెస్టో అని చెప్పడం జరిగింది కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. దానితో పాటు మీకు బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి తెలిసే ఉంటారు. ఎవరైనా బెనగల నరసింహారావు ఎవరైనా కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్, అంతేనా? కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అంటే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు సలహాదారుడిగా ఎవరు పనిచేశారు? బిఎన్ రావు. ఆయన ఒక రఫ్ కాన్స్టిట్యూషన్ కూడా రాశారు, చిత్తు రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. మరి ఈ బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు నీతి బోధ లాంటివి. ఏమన్నాడు అంటే నీతి బోధనలు, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి నీతి బోధనలు లాంటివి. మోరల్ టీచింగ్స్ టు గవర్నమెంట్స్ అని చెప్పడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మోరల్ టీచింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి నీతి బోధనలు అని చెప్పడం జరిగింది. ఎవరు? బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి. బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అది రాసుకుందాం. గ్రాన్విల్ అస్టిన్. ఆయన ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఒకసారి వినండి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ రాసినటువంటి వ్యక్తి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ రాసినటువంటి వ్యక్తి గ్రాన్విల్ అస్టిన్. ఆయన భారతదేశ రాజ్యాంగాన్ని ఒక అతుకుల బొంత అని చెప్పినటువంటి వ్యక్తి కూడా గ్రాన్విల్ అస్టిన్. ఆయన ఏమన్నాడు అంటే ఆదేశిక సూత్రాలని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఏమన్నాడు అంటే ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి సామాజిక ఆర్థిక విప్లవాన్ని సాధిస్తాయి అని చెప్పడం జరిగింది. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అమలు చేయడం వల్ల సామాజిక ఆర్థిక విప్లవం వస్తుంది. రివల్యూషన్స్ ఇన్ సోషల్ అండ్ ఎకనామికల్, అంటే సోషల్లీ అండ్ ఎకనామికల్లీ రివల్యూషన్ వస్తుంది, సామాజిక ఆర్థిక విప్లవం వస్తుంది ఆదేశిక సూత్రాలను అమలు చేస్తే అంటాడు గ్రాన్విల్ అస్టిన్. మళ్ళీ చూడండి, ఆదేశిక సూత్రాలను అమలు చేయడం వల్ల సామాజిక ఆర్థిక విప్లవం వస్తుంది అంటాడు. ఎవరు అంటే గ్రాన్విల్ అస్టిన్. రివల్యూషన్ మేడ్ ఇన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ. రివల్యూషన్స్ మేడ్ ఇన్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ అంటే సామాజికంగా ఆర్థికంగా విప్లవం వస్తుంది. ఎప్పుడు అంటే ఆదేశిక సూత్రాలను అమలు చేయడం వల్ల అంటాడు. ఎవరు అంటే గ్రాన్విల్ అస్టిన్. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ను రాశాడు గ్రాన్విల్ అస్టిన్. రిపీటెడ్ క్వశ్చన్ అండి అది. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ అనేటువంటి బుక్ను ఎవరు రాశారు? గ్రాన్విల్ అస్టిన్. గ్రాన్విల్ అస్టిన్ ఏమన్నాడు అంటే ఆదేశిక సూత్రాలు ఎందుకోసం ఉపయోగపడతాయి? సామాజిక ఆర్థిక విప్లవం సాధించడానికి ఉపయోగపడతాయి అంటాడు. ఎవరు? గ్రాన్విల్ అస్టిన్. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి? ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్. కొందరేమో క్రిటిసైజ్ చేశారు, కొందరేమో సపోర్ట్ చేశారు. విమర్శించినటువంటి వాళ్ళు ఎలా విమర్శించారు? ఇవన్నీ ఒక సెంటిమెంట్లతో కూడినటువంటి డస్ట్బిన్ అన్నాడు. ఎవరు?
టిటి కృష్ణమాచారి. ఇవి నూతన సంవత్సరం ముందు అంటే నూతన సంవత్సరం ప్రారంభ రోజున చేసేటువంటి ప్లెడ్జెస్ లాంటివి అన్నాడు. ఎవరు? నసీరుద్దీన్ అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ బ్యాంకులు తమ దగ్గర నగదు ఉన్నప్పుడు చెల్లించే చెక్కులు లాంటివి అన్నాడు. ఎవరు? ప్రొఫెసర్ కేటీ షా. ప్రొఫెసర్ కేటీ షా. కొంతమంది సపోర్ట్ కూడా చేశారు. అంబేద్కర్ ఏమన్నాడు? ఇవి గవర్నర్లకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అన్నాడు. వీటిని ఖచ్చితంగా అమలు చేస్తే భారతదేశం తొందరలోనే భూలోక స్వర్గం అవుతుంది అంటాడు ఎంసి చాగ్లా. రాజ్యాంగవేత్తలు తాత్కాలిక ప్రయోజనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశించి ఆదేశిక సూత్రాలను చేర్చారు అంటాడు హెచ్జే కానియా. ఇవి ఒక టార్చ్ లైట్ల లాంటివి, బీకర్ టార్చ్ లాంటివి అంటాడు ఎంసి అంటే సెటల్వార్డ్ అనేటువంటి వ్యక్తి. దానితో పాటు ఇవి ఒక మోరల్ టీచింగ్స్ లాంటివి, నీతి బోధలు లాంటివి ప్రభుత్వాలకి అంటాడు బిఎన్ రావు, బెనగల నరసింహారావు అనేటువంటి వ్యక్తి. ఇవి సామాజిక ఆర్థిక విప్లవాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి అంటాడు ఎవరు అంటే గ్రాన్విల్ ఆస్టిన్. ఇవి భారత ప్రజల యొక్క లక్ష్యాలు ఆశయాల యొక్క మేనిఫెస్టో అన్నాడు ఎవరు అంటే కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటివి. దీనితోటి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రెండు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకి రెండిటికి కాంప్లికేషన్స్, ఈ రెండింటి మధ్య ఆధిపత్య పోరు జరిగిద్దా జరగదా? ప్రాథమిక హక్కులకి ఆదేశిక సూత్రాలకి ఈ రెండిటికి ఆధిపత్య పోరు జరిగిద్దా లేదా? ఎవరు సుప్రీము అనేటువంటి దాని విషయంలో డిస్ప్యూట్స్ వస్తాయా లేవా? ఈ రెండిటికి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి వస్తాయా వరావా? ఎందుకని వస్తాయి? ఆదేశిక సూత్రాలు అనేటువంటివి రాజ్యాంగ సంరక్షణ లేనటువంటివి, ప్రాథమిక హక్కులు అనేటువంటివి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉన్నటువంటివి. ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఇండివిడ్యువల్